టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పుడెప్పుడో వచ్చిన వర్షం సినిమాతో ఫేమ్ అయిన అమ్మడు త్రిష గురించి బాగానే తెలుసండోయ్. ఆ తరువాత తెలుగులో చాలానే సినిమాలు చేసింది. అయితే ఆ మధ్య కాలంలో అనుకోకుండా రిలీజ్ అయిన ఆవిడ బాత్రూమ్ వీడియోతో ఆవిడ అవకాశాలన్నీ చేజార్చేసుకుందండి. అంతవరకు స్టార్స్ పక్కన కూడా చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత అవకాశాలు ఒక్కొక్కటిగా వెళ్ళడం మొదలుపెట్టాయండి. మరైతే ఇప్పుడు ఈ భామ గురించి ఎందుకు చెప్తున్నాననే కదా మీ అందరి డౌట్. చెప్తా వినండి. ఈ మధ్యన ఫేడౌట్ అవుతున్న టైంలో చేసిన నాయకి అనే మూవీయే ఇప్పుడు ఆవిడ ముందున్న ఆఫర్స్ అన్ని పోగొట్టేలా చేసిందంటండోయ్. అదేంటి ఏజ్ బారై ఫేడౌట్ అయిపోయే ఈ భామకి అన్న ఆఫర్స్ ఏంటి, అదీను ఒక్క ఫ్లాప్తోనే పోయాయా ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవునండి, దానికి రీజన్ కూడా ఉంది. అయితే ఈ భామ నాయకి అనే ఈ మూవీ ఫంక్షన్కి కానీ ప్రమోషన్కి కానీ హాజరు కాలేదంటండోయ్. అది నచ్చకనే ఏమో చిరు సినిమాతో ఆఫర్ చేద్దామనుకున్న నాయక్ ఈ నాయక్ని వద్దన్నాడంటండి. నిజమే కదండి, ఆల్రెడీ చిరుతో కలిసి స్టాలిన్ లాంటి సినిమాలో చేసింది ఈ భామడు. మరి ఇప్పుడు ఈ అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుందని చెప్తున్నాయండి మన ఇండస్ట్రీ వర్గాలు. మరి కొంచెం స్టార్డం వచ్చిందనుకుంటారో ఏమో తెలియదు కానీ హీరోయిన్లు అందరూ ఇలా బెట్టు చూపించడం మొదలు పెట్టేస్తున్నారండి. అదే ఆ మూవీ ప్రమోషన్స్కి వచ్చి తన వంతు హెల్ప్ చేసుంటే ఈ పాటికల్లా చిరు చేతుల్లో ఈ నాయకి పడేదని ఫిలిం వర్గాల సమాచారం అండి. అదండి సంగతి. అప్పుడు రానందుకే ఇప్పుడు వదిలేశాడు అని చెప్తున్నాయి ఫిలిం వర్గాలు.